దివ్యమందహాస తిరుమలగిరివాస భయ లీలా విలాస చిద్విలాస తిరుమలగిరివాస మా కనులమ్ములే ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే మందిరమనుకొని వందారు జనమందారని దాసులందరిలో మము అధికుల చేసేవా తిరుమలగిరివాస సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా సాంద పరమానంద ఆనంద మమ్మేల సిగపాయ చేనంది చిడిముడి చేసేవా తిరుమలగిరివాస కలిలో పరదైవమవై కలిలో పరదైవమవై తెలుగువారి ఇలవేలుపువై తెలుగువారి ఇలవేలుపువై సాకార నిగమాకార చండముండదమని యా రక్త బీజాశని యా శుంభాదిని శుంభదైచదమని యా సిద్ధలక్ష్మీ పరా సా చండీ నవకోటి శక్తి సహిత త్రయీకదంబ మంజరీ తమోలితాన భాస్వరి ఓ శాంకరి మణి ప్రవాళ మౌక్తిక ప్రభాసభాంతరేశ్వరి ఓ మహేశ్వరి సుధామయూఖ మాలికా ప్రపూర్ణ అర్ణవాంతర ప్రకీర్ణ బంభర స్వర ప్రహేళికా ప్రమోది ఓ భవాని శ్రీలలిత ఓ శ్రీలలిత
జలజాతాసన వాసవాదులను నీ సంకల్పమావంతయున్ తెలియంజాలరు. నీ మహామహిమముల్ నేరంగనాధారమీల నీ భక్తుల సచ్చరిత్రములే. ఓం హ్రీం శ్రీం పరాశక్తి శ్రీలలిత సోజ్వల శారదా గిరిసుతా లక్ష్మీ త్రిమూర్త్యాత్మిక. ఓం శ్రీలలిత. భక్తాగ్రణి రక్తభీష, నీ అచంచల తపప్రభావానికి మెచ్చాను. భక్తిపాసబద్ధనే వచ్చాను. మందారమాకంద సందోహ తుందిల మరంద సమవాగ్విలాస కుంద సుమదరహాత కోకనద ప్రతిమాన నయన సుషమా విలాస చింతితార్థ ప్రదా చిద్గగన చంద్రిక శ్రీ సదనమణి దీపిక కామేశ్వరీ నిత్య కళ్యాణి లలిత త్రిపుర సుందరి మామవా మామవా. భక్త, నీ అభీష్టమేమిటో కోరు. పాహిమాం పాహిమాం పరాశక్తి, దేహిమాం కైవల్యం. తల్లి, అశాశ్వతములైన సంపదలు పాండిత్య ప్రకర్ష నేను ఆశించలేదమ్మా. రక్తభీష, నీ మహాతపమునకు కైవల్యం ఎప్పటికైనానూ సాధ్యమే. కాని జన్మ జన్మాంతర వాసనల వల్ల జీవాత్మ పరమాత్మతో సమైక్యం కాజాల. నీవు కఠోర బ్రహ్మచర్యంతో నిగ్రహ శక్తి సంపాదించగలిగావు. కాని కామోపభోగవాంఛలు నీకు తీరలేదు. నీవు సాంసారిక సౌఖ్యములను అనుభవించి సత్పుత్రుని బడసి ఆ పుత్రగాత్ర పరిశ్వంగనమున పునీతుడవై అంతఃకరణ శుద్ధి పొంది మోక్షమందుదువుగాక. కరుణాభయి, ఆశ్రిత కల్పవల్లి, ఏమి ఈ కఠోర శాసనం? మోక్షకామినై అకుంఠిత దీక్షతో నా జీవితమంతయు నీ పాదసేవకే కైంకర్యమునర్చితులే. సాంసారికేచ్ఛ నాకెక్కడిది తల్లి. సర్వసంగ పరిత్యాగనైన నాకు సంతాన ప్రాప్తి కలుగుటెట్లు, నేను సాయుధ్యమును పొందుటెట్లు. నేను అజ్ఞుడను, నన్ను అనుగ్రహించు. నాకు కైవల్యము ప్రసాదించు మాత. నీకెందుకు ఆ చింత? ఇచ్ఛలు కోర్కెలు హృదయానికి సంబంధించినవి. తనువు తదనుగుణ్యం. నీ ముక్తికాంత నిన్ను వెదకుచూ తానే రాగలదు. కనుచూపులు కలిసినప్పుడు, నిన్ను నీవు మరచి పారవశ్యము చెందినప్పుడు ఆమెను నీవు గుర్తించగలవు. సరే తల్లి, కాని అలభ్యమైన నీ పాదారవింద సేవకు మాత్రము నేను దూడను కాదా. స్వయం పూజా విధానంతో నీ దివ్య పీఠమును ఈ పాతాళ మందిరమందే వెలయజేసి నన్ను అనుగ్రహించు మాత. నీ కోరిక నేను కాదనలేను. కాని నేనిందు వెలసినప్పుడు నన్ను దర్శించిన వారి ఇష్టార్థములు పరిపూర్తి చేయవలసి వస్తుంది. అటులైన నాకు దక్క అంజులకి ఈ పాతాళ మందిరము చోశక్యము కాకుండా వరమి ఈ తల్లి. అదుగో, నీకు స్వార్థము అహంకారము ఇంకనూ నశించలేదు. నాకు నీవెంతో, అనంత కోటి జీవరాశులు అంతే. అందరూ నా బిడ్డలు. నీవు కోరినట్లు స్వయం పూజా పీఠమిచ్చటనే వెలయగలదు. తత్సమీపమున దేవీ కవచమనే అంగుళీయకము నీకు లభ్యము కాగలదు. ఆ ఉంగరము యొక్క సహకారము లేనిది చాముండేశ్వరి ఈ పాతాళ మందిరమునకు మార్గమివ్వజాలదు. నీకైనను సరే, జాగ్రత్త.